రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. జడ్జీల నియామకాల తీరు సరిగా లేదు, ఎంపిక కారణాలను పేర్కొనడం లేదు, దీంతో అసమర్థులు ప్రవేశిస్తున్నారు, ప్రతిభావంతులకు అన్యాయం, కొలీజియం వైఖరి పారదర్శకతకు వ్యతిరేకం, దీనిని మార్చుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సంచలన వ్యాఖ్యలు. ఇది కూడా నేను కోరుతున్నా, దయచేసి ఏమంటున్నా అంటే, ఈరోజు ప్రజల్ని చీమలతో పోల్చేవారు జడ్జీలు అవుతున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నాడు కాబట్టి నడుస్తుంది. ఇదే ముచ్చట సాధారణ ప్రజలు అంటే ఊకునేటువంటి పరిస్థితులు లేవు. దయచేసి అంటే మళ్ళీ ఈ మాటలు మాట్లాడేదంటే కూడా లాస్ట్ టైం సుప్రీంకోర్టు న్యాయమూర్తి గురించి మా జర్నలిస్టు విప్లవశ్రీ ఏదో మాట్లాడేది ఉంటే ఈమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ప్రశ్నించిందని చెప్పేసి ఈయన మీద సుప్రీంకోర్టు అంటే ఆ కోర్టు ధిక్కరణ కేసు వేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. కోర్టు ధిక్కరణ కేసు ఏంది? ఈయన కూడా అంటాడు ప్రజల్ని చీమలతో పోల్చే వాళ్ళు జడ్జీలు అవుతున్నారు, కాక్రోచులు అనే వాళ్ళు జడ్జీలు అవుతున్నారు. జడ్జీలు మాట్లాడే మాటలు కావవి. జడ్జీలు మాట్లాడేటువంటి మాటలకు విలువలు ఉంటాయి. ఆ విలువలకు తగ్గట్టుగానే జడ్జీలు మాట్లాడాలి. వాళ్ళు విలువలు దాటి బయటకు వచ్చేదంటే వాళ్ళను కూడా ప్రశ్నించడానికి రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా మాట్లాడితే, రాజ్యాంగబద్ధమైనటువంటి మాటల్ని విమర్శ చేస్తే మాత్రమే మేము రాజ్యాంగ వ్యతిరేకులం అవుతాం. వాళ్ళు రాజ్యాంగ పరిధిలో కాకుండా నోరు జారిన దానికి కౌంటర్ ఇచ్చేది రాజ్యాంగ వ్యతిరేకం కాదు. దేశ యువకులను పట్టుకొని కాక్రోచ్లు అనేటువంటి వాళ్ళు, దేశ ద్రోవులని మాట్లాడేటువంటి వాళ్ళు. ఈరోజు ఎంతోమంది నిజంగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన విషయంలో మేము మాట్లాడేది తప్పేది ఉంటే, మరి మొన్న జంజీ ఉద్యమానికి విదేశీ ఫండ్స్ వచ్చినాయని చెప్పేసి ఎవడు పడితే వాడే మాట్లాడు. విచారణకు ఎందుకు ఆదేశించలేదు? ఆదేశించాలి కదా. ఈ చాలా రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళ మీద ప్రతి ఒక్కరికి కామెంట్ చేసే అధికారం ఉంటుంది, ప్రతి ఒక్కరు మాట్లాడేటువంటి అధికారం ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము మాట్లాడేది కాదు తప్పు, వాళ్ళు మాట్లాడేది తప్పు. వాళ్ళు మాట్లాడిన దాన్ని ప్రశ్నించే హక్కు మాకున్నది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.